నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి డిప్యూటీ స్పీకర్, నాటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితురాలుగా ఉన్నారు డాక్టర్ ప్రభావతి గారు. మరి ఈ కేసులో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరి సుప్రీంకోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల మేడం. మేడం నమస్తే. నమస్తే మేడం, రఘురామకృష్ణ గారిని ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ పెట్టి చిత్రహింసలు పెట్టారో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ కేసులో నిందితురాలుగా ఉన్నారు డాక్టర్ ప్రభావతి గారు. మరి ఈమెని ఎక్కడ అరెస్ట్ చేస్తారో లేదంటే విచారణకు హాజరు కమ్మని పలుసార్లు చెప్పినా కానీ ఆమె ఒకసారి హాజరు కావడాన్ని చూసాము. మరి మొత్తానికి ఈమె అయితే ముందస్తు బెయిల్ తెచ్చుకుంది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చిందంటే ఈ నెల 7, 8 తారీఖుల్లో విచారణకు సహకరించాలని చెప్పి ఆమెని ఆదేశించినట్లు తెలుస్తుంది. మరి ఏంటంటారు? మొత్తానికి డాక్టర్ ప్రభావతి నోరు విప్పితే ఎవరి మెడకు ఉచ్చు బిగిస్తుందని మీరు అంటారు? రఘురామకృష్ణరాజు గారి అక్రమ అరెస్ట్ నిజంగా ఆ రోజున అదే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఒక ఎంపీని అదే పార్టీకి చెందిన వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి చాలా దారుణంగా హింసించారు. అసలు ఎంత భయంకరమైన టార్చర్ అంటే ఇంకా మనిషి ప్రాణాలతో తిరిగి రాడు అనుకున్న పరిస్థితి. ప్రతి ఒక్కరూ నిజంగా వీళ్ళందరి పాపం పండింది. ఎవరైతే టార్చర్ పెట్టారో వాళ్ళందరూ కూడా ఎవరు ఫోన్ కాల్, వీడియో కాల్ చేసి వీడియో కాల్లో కూడా అతను టార్చర్ చేస్తుంటే చూసిన వాళ్ళు ఎవరు, దాంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా బయటకు రావాల్సి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఆయనకు సంబంధించిన అతని కాళ్ళను ఇనప తీగలతో చుట్టి దారుణంగా కొట్టారు. అవన్నీ కూడా కాళ్ళు కలర్ చేంజ్ అయిపోయి బాగా విపరీతమైన స్మెల్ వచ్చి అన్నీ చూసాం మనం వీడియోస్లో. ఎంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారనేది. మరి దాంట్లో ఒక డాక్టర్ వృత్తి, మనం వైద్యో నారాయణో హరి అంటాం. అంటే భగవంతునితో సమానం. భగవంతుడు ఒక ప్రాణాన్ని ఇస్తే భూమి మీదకి దాన్ని మళ్ళీ తిరిగి ప్రాణాన్ని వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయితే రక్షించేది డాక్టర్ గారు. మరి అట్లాంటి డాక్టర్ వృత్తిలో ఉన్న ప్రభావతి అనే ఆవిడ ఒక లేడీ అయ్యుండి అందులోనూ మరి ఆ డాక్టర్ వృత్తికే కళంకంగా ఆవిడ ప్రవర్తన, ఆ రోజున ఆవిడ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ పట్ల చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. లేకపోతే అక్కడున్న ఎవరైతే ఆమెని ఎవరు ప్రోత్సహించారు అని అంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఒక లాయరు, గుంటూరు జిల్లా కోర్టులో మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి అతనికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనేది అతని ద్వారానే ఈవిడ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఎలా చెప్తే అలా చేశారు అనేది. అతన్ని కొట్టడం దారుణంగా ఒక మంచం మీద అతన్ని కట్టేసి అతని గుండెల మీద కూర్చుంది తులసీబాబు అనే వ్యక్తి. అది కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. అసలు అదే పార్టీలో ఉన్న వ్యక్తి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సైకో తత్వం ఎలా ఉండిద్ది అనే దానికి నిదర్శనం. అంటే తన పార్టీలో ఉన్న ఒక ఎంపీనే ఇంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు అంటే మరి అతన్ని ఎవ్వరు కూడా ఇది తప్పు అని వేలెత్తి చూపకూడదు. మరి వాళ్ళు చేసిందంతా తప్పులే. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా రాష్ట్రానికి మేలు చేసేది, ఉపయోగపడేది ఏది చేయలే వాళ్ళు. ఈ రోజున చూస్తుంటే ప్రతి ఒక్క కేసుని మనం ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నారో, ఒక మద్యం మాఫియా కానీ, రైస్ మాఫియా, పీడిఎస్ రైస్ మాఫియా కానీ, గంజాయి, ఎటువైపు చూసుకున్నా కూడా ఎర్రచందనం దగ్గర నుంచి భూములు అక్రమంగా, అటవీ శాఖ భూములు, పేదల దగ్గర నుంచి భూములు, ప్రతి ఒక్కటి ఎటువైపు చూసుకున్న వీళ్ళు చేసిందంతా ఏంటంటే రాక్షసత్వంగానే ప్రవర్తించారు తప్పించి ఎక్కడా కూడా ప్రజలకు మంచి పరిపాలన అందిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడా కూడా ప్రవర్తించలేదు. మరి వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీని ఆ రోజున 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు. మరి అతనే స్వయంగా ఈ పార్టీలో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను, కాబట్టి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ప్రతిరోజు కూడా రచ్చబండ అనే ప్రోగ్రాం పెట్టేసి దాని ద్వారా ఇవన్నీ కూడా బయటికి చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళందరి మీద కూడా రఘురామకృష్ణరాజు గారు ధ్వజం ఎత్తారు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. అంటే మా పార్టీలో వ్యక్తే మాకు పక్కలో బల్లెంలా తయారయ్యాడు, ఇతన్ని ఇలా వదిలేయకూడదు అని చెప్పేసి అక్రమంగా అరెస్ట్ చేసి హైదరాబాద్లో అతను పుట్టినరోజు రోజున తీసుకువెళ్ళి రకరకాలుగా చిత్రహింసలు గురి చేశారు. మరి ఇంత దారుణంగా చేసిన వీళ్ళు ఈ రోజున నిజంగా రఘురామకృష్ణరాజు గారు పోరాటం అసలు నిజంగా విజయం సాధిస్తున్నారు అనే దానికి నాంది ఈ రోజున వీళ్ళందరూ కూడా ఈవిడెవరైతే ఉన్నారో ప్రభావతి అనే డాక్టర్
ఈవిడ ఏ రోజు కూడా హాజరవ్వలేదు విచారణకి. ఒక్కసారి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయం వద్ద విచారణకు వెళ్ళినట్లు తెలిసింది, కానీ మరి ఏం సమాధానం చెప్పారు, వాళ్ళకి సహకరించారా లేదా అనేది దాని గురించి ఫీడ్బ్యాక్ కూడా ఎవరు ఇవ్వలేదు ఆ రోజు. అదే రోజున తులసిబాబును కూడా అక్కడికే తీసుకెళ్లారు. అతనైతే అక్కడ వీరంగమే సృష్టించాడు. అతనికి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకొని వెళ్ళటం, అక్కడంతా అసలు కార్యాలయంలో ఒక ఎస్పీ కార్యాలయానికి మనం విచారణకి హాజరవుతున్నామా లేకపోతే ఏంటి అనేది కూడా విచక్షణ రహితంగా వాళ్ళ ప్రవర్తన. యూనిఫామ్ తీయండి, మీరు యూనిఫామ్ తీసొచ్చి మా గుడివాడ వచ్చి మాట్లాడండి అని చెప్పి పోలీసులకు కూడా సవాలు విసిరిన వ్యక్తి తులసిబాబు. మరి ఈవిడ విషయానికి వస్తే వీళ్ళ హస్బెండ్ ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏదైతే అతనికి ఎంత టార్చర్ పెట్టినా కూడా అవేమీ కూడా ఎవరు కొట్టలేదు, అతనికి ఎటువంటి ఫ్రాక్చర్స్ కూడా జరగలేదు, మరి నార్మల్గానే ఉంది అతని కండిషన్. బీపీ కానీ అసలు రఘురామకృష్ణరాజు గారు స్వయంగా అతను బీపీ చెక్ చేసిన డాక్టర్ వాళ్ళందరూ, సార్ మీకు కండిషన్ ఏం బాగాలేదు, హెల్త్ కండిషను, కానీ మమ్మల్ని ఇలా రాయమంటున్నారు, రాస్తున్నామని కూడా చెప్పారు వాళ్ళే. రఘురామకృష్ణరాజు స్వయంగా మీడియా ముందు చెప్పారు ఇవన్నీ. వాళ్ళు నాతో చెప్పి మాకు వేరే గత్యంతరం లేక రాస్తున్నానని ఒక డాక్టర్ గారు, అంటే ఈవిడ కాదు వేరే డాక్టర్, అక్కడ వేరే టెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, నర్సులు అలా కంపౌండర్స్ ఎవరు, వాళ్ళు చెప్పిన మాటలు. మరి అంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి ఈ రోజున అతను నిజంగా పునర్జన్మలాగా తిరిగి వచ్చి మళ్ళీ ఈ రోజున నాకు ఇంత అన్యాయం జరిగింది, ఈ విధంగా టార్చర్ పెట్టారు, ఒక 2 నెలలే అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి, మరి అట్లాంటి వ్యక్తి వీల్ చైర్లో కూర్చొని 2 నెలల వరకు నడవటానికి కూడా లేని పరిస్థితి, అరికాళ్ళన్నీ కూడా దారుణంగా హింసించారు, కొట్టారు. మరి డాక్టర్ ప్రభావతి అనే ఆవిడ నిజంగా ఆవిడ వైద్య రంగంలో ఉండి ఎన్నో మంచి సేవలు అందించింది ఒకప్పుడు అనేది ఉంది. కానీ ఈ రోజున ఎందుకు అట్లాగే రఘురామకృష్ణరాజు గారికి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు, అట్లాంటి రిపోర్ట్ వల్ల ఆవిడకి ఏం ఒరిగింది, ఎవరు చేయించారు? ఈ రోజున ఖచ్చితంగా కోర్టు కూడా ఆవిడకి ఏదైతే పర్లేదు మీరు కస్టోడియల్ టార్చర్ కేసులు కొంచెం ఉపశమనాన్ని ఇచ్చింది. ఏ విధంగానంటే అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి. అలాంటిది ఈ రోజున కూడా అవన్నీ కూడా తీసేసి ఖచ్చితంగా ఆవిడ విచారణకి హాజరవ్వాలి. ఖచ్చితంగా ఏదైతే తనని ఎవరు ఈ విధంగా చేయమన్నారా లేకపోతే ఎందుకు చేశారనేది కూడా చెప్పాలి అనేది ఆవిడ చెప్పిందంటే ఖచ్చితంగా ఎవరున్నారు దీని వెనక, ఎవరు చేయించారనేది ఖచ్చితంగా బయటపడుతుంది. మరి మొత్తానికి డాక్టర్ ప్రభావతి నోరు విప్పితే ఎవరెవరు ఇరుక్కునే ఛాన్స్ ఉందంటారు మేడం? నిజంగా ఆ రోజు ఎవరు దీనికి కారణం, ఎవరు అసలు వీడియో కాల్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆల్రెడీ విజయపాల్ అనే వ్యక్తి ఉన్నారు దీంట్లో, అతను ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు గుంటూరు జిల్లా కోర్టులో. మరి అతనేం చెప్తున్నాడు, మరి ప్రభావతి అనే ఆవిడ ఏం చెప్పబోతుందనంటే, ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీడియో కాల్లో ఈయన టార్చర్ పెడుతుంటే చూశారనేది ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి ఆరోపణ. మరి నిజంగా అది నిజమైద్దా అంటే మరి అట్లాంటి ఆలోచన, మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సీసీ కెమెరాలు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ అరెస్ట్ చేసినప్పుడు అక్కడ అసలు అతని కదలికలన్నీ ఎలా ఉంటున్నాయి, ఏంటి, ఏ విధంగా అతని దినచర్య ఉంటుందనేది కూడా సీసీ ఫుటేజ్లో చూశారు అనేది, అక్కడున్న CCTVకి సంబంధించిన ఐడి కూడా వాళ్ళ దగ్గర ఉంది అనేది కూడా ఉంది. మరి దీన్ని అన్నిటిని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మరి వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ రోజున సకల శాఖ మంత్రిగా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి. మరి అతనే కర్త క్రియ అన్నిట్లోని ఈ మధ్యకాలంలో మనం దేనిలో చూసుకున్నా కూడా భార్గవరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. మరి వీళ్ళందరి పేర్లు కూడా ఆమె బయట పెట్టిద్దంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఈ మధ్య కొత్తగా ఒక మాట మాట్లాడుతున్నారు, 16 నెలలు జైల్లో నేను ఉండొచ్చాను, మీకు ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం నా పేరు చెప్పొద్దని ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇండికేషన్ ఇస్తున్నారు. మరి ఏ విధంగా వీళ్ళు అతని పేరు చెప్తారా, వీళ్ళ మెడకే ఆ ఉచ్చుని బిగించుకుంటారనేది వాళ్ళ ఏదైతే వాళ్ళు ఆలోచన విధానం. మరి నిజంగానే నిజం ఒప్పుకొని వీళ్ళు చేయమంటేనే మేము చేశాము అని ఒప్పుకుంటే లేకపోతే దాని పర్యవసానాలు మనం కోర్టులు, మరి న్యాయస్థానాలు, పోలీసులు ఖచ్చితంగా శిక్షకు అర్హులే వీళ్ళు. మరి ఈ కేసులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇరుక్కునే ఛాన్స్ ఉందని చెప్పి, మొత్తానికి చట్టం ఎవరికి చుట్టం కాదు, ఈ కేసులో ఉన్న నిందితులందరూ కూడా త్వరలోనే కటకటాలు వెనక్కి వెళ్తారని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.